జిల్లాలో ఖచ్చితంగా 3 ఎమ్మెల్యే స్థానాలు గెలిచే అవకాశం ఉందని, అందుకు తగ్గట్లుగా అందరం కలిసి పనిచేయాలి అని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. గురువారం కొండ బాలకృష్ణారెడ్డి గార్డెన్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి ప్రమాణ స్వీకారం సందర్భంగా అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ లిక్కర్ స్కామ్, కాళేశ్వరం దొంగలు మాకెందుకు, ఒకవేళ వచ్చిన వారిని గేటు బయట నుండే బయటకు పంపిస్తామని ఎంపీ పేర్కొన్నారు. పార్టీలో తన అని ఎవరూ లేరని, పార్టీ కోసం పనిచేసేవారే అని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు ప్రహ్లాద్ రావు, సదానందరెడ్డి, మాధవ్ రెడ్డి, పట్టణ అధ్యక్షురాలు శిరీష, బీజేపీ కార్య జిల్లా నాయకులు, రాష్ట్ర కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ చేవెళ్ల పాలకులు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు, 4వ అధ్యక్షుడిగా కొప్పుల రాజశేఖర రెడ్డి గారిని రాష్ట్ర పార్టీ నియమించడం జరిగింది. మనకందరికీ తెలుసు. చాలామంది ఆశావాహులు రాజకీయాల్లో పదవులు కావాలనేటువంటి కోరుకునేటువంటి ఒక పూర్తితత్వం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి చాలామంది ఆశించినప్పటికీ రాష్ట్ర అధినాయకత్వం నిర్ణయించడం జరిగింది వారికి. ఈ సందర్భంగా వారు ఈ జిల్లా అధ్యక్షుడిగా ఈరోజు ఈ యొక్క పదవి బాధ్యతలు తీసుకుంటున్నటువంటి సందర్భంలో వారికి యొక్క హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రకంగా ఈ యొక్క గత ఏడాది కాలంగా మరొక వికారాబాద్ జిల్లాలో ఒక భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గతంలో 25,000 ఉన్నటువంటి ఒక సభ్యత్వాన్ని పార్టీ అందరి యొక్క సహకారంతో ఇవాళ పార్టీ కోడలు కలుపుకొని 75,000 సభ్యత్వంతో ఇవాళ మన వికారాబాద్ జిల్లా ఉన్నదనేటువంటిది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎన్నుకోవాలంటే 50%, 60% మండలాల అధ్యక్షులను ఎన్నుకున్నట్లయితేనే జిల్లా అధ్యక్షుడు ఎన్నుకోవాలనేటువంటి సందర్భంలో మనం గతంలో ఎల్గపుట్టి వరకే మండల అధ్యక్షులను ఎన్నుకునేటువంటి ఒక సందర్భాన్ని చూసాం. కానీ ఇవాళ జిల్లా అధ్యక్షుడి కన్నా ఎన్నిక కన్నా ముందే 100కి 100% 20 మండలాలకు అధ్యక్షులను మనం నియమించడం జరిగింది. నియమించి రాష్ట్ర పార్టీకి ఇవ్వడం జరిగింది అనేటువంటిది మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలా భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లాలో ఇలా కాంగ్రెస్ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగిందనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉన్నది. సభ్యత్వ విషయంలో కానీ, లేకపోతే బూత్ కమిటీల ఎన్నికల విషయంలో కానీ అన్ని రకాల ఇలా మనము ముందున్నామనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం. కానీ గత ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది మనము ప్రభుత్వం ఏర్పాటు దిశగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతున్నటువంటి యొక్క ఆశలో ఉన్నాం మనం బండి సంజయ్ గారి నాయకత్వంలో. కానీ ఆనాడు కాంగ్రెస్ పార్టీని పడినటువంటి కుట్రలో భాగంగా ఇలా బీజేపీ, టీఆర్ఎస్ ఒకటే అనేటువంటిది ఏదైతే ప్రజలకు తీసుకెళ్ళిందో, ఆనాడు కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల మనను కాంగ్రెస్ ను పట్టడం జరిగిందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చేతుల అందినటువంటి యొక్క ప్రభుత్వం ఒక్కసారిగా మనం వైపు ఈ యొక్క ఓటు బ్యాంకు మళ్ళిందనేటువంటి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ పరిస్థితులు మారినాయి. మనం చూస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా భారతీయ జనతా
ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ రోజున ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు అన్ని ఎలక్షన్లో గెలిచే దిశగా మనము సంస్థాగతంగా బలపడినటువంటి విశ్వాసం మనకు ఉన్నది. కాబట్టి ఇలా కాంగ్రెస్ ఎలక్షన్లకు పోవడానికి భయపడతా ఉన్నది. డిసెంబర్లో జరగాల్సినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ లేకపోతే మున్సిపల్ ఎలక్షన్ కానీ ఇలా ప్రభుత్వం లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేటువంటి ఊసెత్తడానికి ఇలా భయపడుతుందంటే ఇలా భారతీయ జనతా పార్టీ చూసి ఇలా కాంగ్రెస్ పార్టీ భయపడుతూ ఉంది. అందుకే ఎన్నికలకు ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం సుముఖత చూస్తలేదనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా భయపడ్డ వచ్చేటువంటి స్థానిక ఎన్నికల్లో అవి సింబాలిక్ ఎలక్షన్స్ అయినా నాన్ సింబాలిక్ ఎలక్షన్స్ అయినా కూడా మన యొక్క సంస్థాగతంగా బలపడాల్సిన అవసరం ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకోటి శ్రీరామ రక్ష కాదు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ కేరళలో ఏం జరుగుతూ ఉన్నది, పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతూ ఉన్నది, లేకపోతే బీహార్లో ఏం జరుగుతూ ఉన్నది, ఈ రకంగా దేశం మొత్తంలో హిందూ వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి యొక్క కుట్ర, హిందువులపైన దాడి ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ దేశానికి శ్రీరామ రక్ష హిందుత్వం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. హిందుత్వం పట్టబట్టి బతకాలనంటే ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ తప్ప ఆల్టర్నేటివ్ ఈ దేశానికి ఏ పార్టీ అవసరం లేదనేది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మొన్నటికి మొన్న యుద్ధం జరిగింది పాకిస్తాన్తో. అది అప్రకటిత యుద్ధం అయినప్పటికీ చాలా మంది నిరాశతో ఉన్నారు. మనం కూడా కొంత నిరాశపడ్డాం. ఏమని రాత్రికి రాత్రి పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేయాలనేటువంటి ఒక సంకల్పంతో రాత్రి పూట 2 అయినా 3 అయినా తెల్లవారిన టీవీలో కూడా చూసినటువంటి ఒక కార్యకర్తలు పాకిస్తాన్ నుండి మ్యాచ్లు. కానీ ఒక్కసారిగా ఆగిపోయినప్పుడు నిరుత్సాహపడ్డారు. ప్రతిపక్షాలు ప్రపోజ్ చేస్తా ఉన్నాయి. ఇప్పటికి కూడా ట్రంప్ మాట ట్రంపుడు ఒత్తిడి ద్వారా లేదా నరేంద్ర మోడీ గారు వెనుకంటే వేసి ఆ రకంగా ఇవాళ నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షునికి తలవకిండి అనేటువంటిది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదన. ఆ వాదనలో ఎంత మటుకు పసలేదు, వాస్తవం లేదు. మరి నిజంగానే ఇలా నరేంద్ర మోడీ తలవకినట్టయితే కాశ్మీర్ ఎందుకు తీవ్రతను పాకిస్తాన్ ఎందుకు ఆక్రమించుకున్నది, లేదా పశ్చిమ బెంగాల్ విషయంలో ఇవన్నీ టీపీగా ఎందుకు మన నుంచి దూరమైంది? మరి రానున్నటువంటి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు అవి? మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? మరి ఈ దేశాన్ని విభజించినటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదా? కానీ ఈ దేశాన్ని ఒక అగ్రస్థానంలో ఉంచేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక నరేంద్ర మోడీ తల ఒకే పరిస్థితి లేదు. ప్రపంచ ఏ నాయకునికి కూడా ఈ దేశాన్ని పరంగా ఎప్పుడు కూడా పెట్టడనేటువంటి విశ్వాసంతో మనమందరం ఉన్నాం. ఇది వాస్తవం. కానీ ఒక్క విషయం మనం టీవీలలో చూస్తాం. ఒక డిబేట్లో ఎందుకు తల ఒక్కిండు తల ఒక్కలే. మనం ఏమన్నారంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మీకు. ఒక భార్య భర్త కొడుకు అందరు కలిసి భగవంతుడికి పూజ చేసుకొని ఒక 1000 కోట్ల టెండర్ వేయడానికి పోతా ఉన్నాం. 1000 కోట్ల టెండర్ వేయడానికి 5 నిమిషాల టైం ఉంది. ఆ టైంలో వీళ్ళు స్పీడ్గా వెళ్తున్నారు. ఆ టెండర్ మనకే దక్కాలని. మార్గ మధ్యంలో ఒక 2 వీలర్ వచ్చి కారు ఢీకొన్నాడు. ఢీకొనడం వల్ల ఆ ప్రయాణం ఆగిపోయింది, బండికి డ్యామేజ్ అయింది. కానీ లక్ష్యం ఇంకొక 4 నిమిషాల్లో లక్ష్యానికి చేరుకోవాలి. ఒక 1,00,000 కోట్ల టెండర్ మనం చేపట్టాలి. కానీ మన భార్య అంటే నువ్వు పెద్ద ఇంత తీసుమార్గానివి, లేకపోతే ఇంత 1,00,000 కోట్ల టెండర్కి వెళ్తున్నాం, ఒక ఆఫ్టర్ 2 వీలర్ మన బండిని ఢీకొడితే నువ్వు ఏమనలేకపోతున్నావు, వాడిని కొట్టలేకపోతున్నావు, తనలేకపోతున్నావు అన్నది. ఆయన సమాధానం ఏంటంటే ఒక 2 వీలర్ మన క్యాల్కులేట్ చేసినంత మాత్రాన వాటితోటి వాగియుద్ధానికి దిగితే మనకు వచ్చేటువంటి లక్ష్య టార్గెట్ ఏదైతే ఉందో అది మనం రీచ్ కాలేము. కాబట్టి మన టార్గెట్ అది. కాబట్టి వీటితోటి కాదు వాదన, అక్కడ మన యొక్క టార్గెట్ రీచ్ కావాలని.
కానీ భారతదేశం ఇలా ఆర్థికంగా ప్రపంచంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగేటువంటి ప్రయత్నంలో మన 5వ ఆర్థిక వ్యవస్థలో ఉన్నాం. ఆ రకంగా అయితే ఆర్థికంగా క్షీణించే అవకాశం, దశాబ్ద కాలము వెనుకపోయే అవకాశం ఉంది. కాబట్టి మనము మన లక్ష్యానికి చేరే దిశలో ఈ యొక్క చిన్న చిన్న అడ్డంకులు వచ్చినా కూడా మన లక్ష్యం వైపే గురిపెట్టాలనే విశ్వాసం నరేంద్ర మోడీ పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి మొన్నటికి మొన్న 5వ ఆర్థిక వ్యవస్థ ఉన్నటువంటి యొక్క భారతదేశం ఇవాళ ఏమైంది? ఇలా 4వ ఆర్థిక అతిపెద్ద దేశంగా ప్రపంచంలో అవతరించింది. వాస్తవమా కాదా? కాబట్టి మన లక్ష్యం ప్రపంచంలో అగ్రదేశంగా అవతరించబోతా ఉన్నాం. కాబట్టి అమెరికాకు గుబులు ఇవ్వరు, రష్యాకు గుబులు, చైనాకు గుబులు. కాబట్టి ఇలా భారతదేశం అగ్రరాజ్యంగా ఎదిగినట్లయితే మా పప్పులు ఉడకమనేటువంటి యొక్క విశ్వాసంతో ఇలా 100 ప్రమాణాలను పాటిస్తున్నది అమెరికా. అయినప్పటికీ కూడా ఎక్కడా వెలగకుండా మనము మన యొక్క లక్ష్యం ముందుకు పెట్టుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కాబట్టి మనకు ఒక పాకిస్తాన్ ఒక లెక్క కాదు. ఏమైంది? వాళ్ళు అమ్మినటువంటి మిసైల్స్ను కొన్నటువంటి పాకిస్తాన్ ఇలా భారత సైనికులు ఆ యొక్క వైమానిక స్థావరాలను ధ్వంసం చేస్తే ఇలా పనిచేయనటువంటి పరిస్థితులు ఉన్నాయి. చైనా ఇచ్చినటువంటి కానీ లేదా అమెరికా స్వదేశీ పరిజ్ఞానంతో ఇలా బ్రహ్మాస్త్రాది లేకపోతే అనేక అస్త్రాలను మనం తయారు చేసుకుని ఇలా ప్రపంచంలో ఒక్క రాజ్యంగా అనువాయుధ రాజ్యంగా ఎదిగినటువంటి ఒక పరిస్థితిలో మన యొక్క భారతదేశం నుండి మనం ఒక భారతీయులుగా గర్వపడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఏదే మన ఆపరేషన్ సింధూర్ అనేటువంటి మారింది అనేటువంటిది నిజంగా వాళ్ళ యొక్క గడువులు ఇచ్చినాము. పాకిస్తాన్ కోలుకోలేని దెబ్బ మన భారత సైకిల్ కొట్టింది. కాబట్టి మన యొక్క భారతదేశానికి ఇక ప్రపంచంలో ఎదురు లేదు. కాబట్టి మనం కూడా రాబో కాలంలో ఈ యొక్క సమర్థవంతమైనటువంటి ఇక ప్రపంచ మెచ్చినటువంటి నాయకత్వంలో ఒక భారత పార్టీ కార్యకర్తలుగా మనమందరం కూడా గర్వపడాలి. అదే రకంగా మనకు ఉన్నటువంటి యొక్క బాధ ఎప్పుడు ఏ ఎలక్షన్లో గెలవలేదు, ఎప్పుడు కూడా పక్క రాష్ట్రాలు గెలిస్తే మిఠాయిలు పంచుకోవడమో, లేకపోతే పక్క ఎమ్మెల్యే గెలుస్తేనో, లేకపోతే పక్క ఎంపీ గెలుస్తేనో అనుకున్న సందర్భంలో మొట్టమొదటిసారి మొత్తం బాలైన తర్వాత ఎంత ప్రయత్నిస్తున్నా చేవేళ్ల గడ్డలో ఒక ఆశయ జెండా ఎగరేస్తాం. అదే రకంగా స్థానిక ఎన్నికల్లో కూడా అది ఏ ఎలక్షన్లు అయినా, సర్పంచ్ ఎలక్షన్లు అయినా, జడ్పీటీస్ అయినా, ఎంపీటీస్ అయినా, మున్సిపల్ ఎలక్షన్స్ అయినా, నీటిపారుదల ఎలక్షన్స్ అయినా, ఏ ఎలక్షన్స్ అయినా కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు మన యొక్క కాషాయ దళాన్ని గెలిపించుకున్నట్లయితే 2028లో ఈ రాష్ట్రంలో కూడా కాషాయ ప్రభుత్వం డబల్ ఇంజన్ సర్కార్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా మనమందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కళలు కనాలి. రాజకీయ పార్టీలో ఎవరికి వారుగా మేము వార్డు మెంబర్ కావాలని, మేము సర్పంచ్ కావాలని, మేము ఎంపీటీసీ కావాలని, నేను జడ్పీటీసీ కావాలని, నేను కౌన్సిలర్ కావాలని, నేను మున్సిపల్ చైర్మన్ కావాలని ఎవరికి వారిగా వారికి ఉన్నటువంటి యొక్క ప్రణాళిక చేసుకున్నట్లయితే మన యొక్క ప్రణాళికబద్ధంగా మన యొక్క పార్టీని ముందుకు తీసుకుపోవడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ దిశగా మన యొక్క కొత్త నాయకత్వంలో మనమందరం కూడా పార్టీని రాబోయే కాలంలో ఒక ఉన్నత స్థానంలో ఉంచడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క ఏడాది కాలంలో ఏదైతే నేను అధ్యక్షుడు ఉన్న కాలంలో సహకరించినటువంటి యొక్క మండల అధ్యక్షులు కానీ, లేదా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి కార్యకర్తలు కానీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నా మీద విశ్వాసం ఉంచి ఏదైతే కిషన్ రెడ్డి గారు కానీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటే చివరికి కూడా చాలాసార్లు సంప్రదింపులు చేసి కొనసాగమని కోరినప్పటికీ కూడా వ్యక్తిగత కారణాల వల్ల నేను కొనసాగలేదని చెప్పినప్పుడు మాత్రమే పార్టీ మిగతా అంశాలకు వెళ్ళింది. కాబట్టి నా మీద అంత విశ్వాసం ఉంచిన రాష్ట్ర పార్టీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదే రకంగా ఈ యొక్క పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క పార్టీ కోరుకుంటూ మిగతా కార్యక్రమాన్ని మనం కొనసాగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ సభ్యులు మండలి కిషన్ రెడ్డి గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాను.
అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారిని సన్మానం చేయాలి. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి శుభాకాంక్షలు. సభకొచ్చిన కార్యకర్తలందరికీ కూడా గణపురం వెంకటయ్య గౌడ్ గారు, ఉప్పర్ రమేష్ గారు, సూర్యప్రకాష్ గారు, వెన్న ఈశ్వరప్ప గారు, మాధవరెడ్డి గారు, ప్రహ్లాదరావు గారు, శ్రీనివాస్ గారు, శంకరస్వామి గారు, వేదయోగ మహారాజ్ స్వామి గారు, డాక్టర్ శర్మ గారు, పాండుగౌడ్ గారు, యాస్కి శిరీష గారు, మనోహర్ రావు గారు, కృష్ణ గారు, రామచంద్రరావు గారు, మిట్టా పరమేశ్వర్ రెడ్డి గారు, మన కుల్కచర్ల మాజీ సర్పంచ్, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారం. నేను ఇప్పుడే చెప్పిన శుభాకాంక్షలు చెప్పిన డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారికి నాకు వారితో పరిచయం ఎప్పటి సందో రాజకీయాలకు వచ్చినప్పటి సంది, దాంట్లో ముందు తెలంగాణ ఉద్యమం అప్పటి సంది పరిచయం. ఇక్కడనే ఇట్లా హాస్పిటల్ దగ్గర ఒక అనాథాశ్రమంగా పెట్టి ఒక స్కూలింగ్ చేస్తుండే, చిన్నగా ఉండే. అప్పుడు పోయి చూసినాను. దాని తర్వాత హాస్పిటల్ ఇటు మారింది. నేనే కాదు, మా కుటుంబంలో మా సిస్టర్ కూడా తనకు తెలుసు మంచిగా. ఎప్పటి సంది 12 ఏళ్ళ సంది తెలుసు నాకు. కానీ ఎప్పుడు కూడా అనుకోలేదు ఆయన రాజకీయాలకు వస్తాడని, ఆయన బీజేపీ పార్టీకి వస్తాడని నేను అనుకోలేదు. మంచి డాక్టర్ అని తెలుసు, సమాజ సేవ చేస్తాడని తెలుసు. కానీ ఇంకోటి తెలిసి ఏంటంటే ఈయనకు రాజకీయాలు అసలే తెలియదు, అంటే నా తీరు అన్నట్టు. అయితే చాలా సంతోషం, ఎందుకంటే మంచి డాక్టర్, సమాజ సేవ చేసిండు, గోల్డ్ మెడలిస్టు, అవగాహన బాగుంది. అయితే అప్పుడు జిల్లా అధ్యక్షుడు ఎవరు ఉండాలి? నాకు చేవెళ్ళ పార్లమెంట్కు 3 జిల్లాలు ఉంటాయి. ఒకటి రంగారెడ్డి రూరల్, రంగారెడ్డి అర్బన్, మళ్ళీ వికారాబాద్. నన్ను పేర్లు అడుగుతారు ఎవరు మంచిగుంటారని. ఒక పేరు వస్తే ఒక్కటి కాదు 2, 3 ఏమన్నారు. 3 పేర్లు ఇచ్చిన. ఇక్కడ రంగారెడ్డిలు ఇచ్చిన, అర్బన్లో రంగారెడ్డి రూరల్ ఇచ్చిన, వికారాబాద్లో 3 పేర్లు ఇచ్చిన. ఆ 3 పేర్లలో డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పేరు లేకుండా నేను 3 పేర్లు ఇచ్చినాను. అట్లనే రంగారెడ్డి రూరల్లో 3 పేర్లు ఇచ్చిన. ఆ 3 పేర్లలో ఇవ్వని కాలేదు, ఇంకెవరిదో ఇచ్చిండు. తర్వాత రంగారెడ్డి అర్బన్ వసంత్ యాదవ్ పేరు ఇచ్చిన. ఆయన కాక ఇంకో ఆయన, అది నాకు చాలా తక్కువ పరిచయం, మనపల్లి శ్రీనివాస్ రెడ్డి గారికి ఇచ్చిన. బీజేపీలో చాలా సీనియర్, నాకు ఎక్కువ పరిచయం లేదు. నేను వసంత్ యాదవ్కి ఇస్తే ఆయనకి ఇచ్చిండ్రు. ఇక్కడనేమో మిద్దె సుదర్శన్ రెడ్డి పేరు మొట్టమొదటి చెప్తే రాజగోపాల్ గౌడ్కి ఇచ్చిండ్రు. ఇక్కడ సస్పెన్స్, నేను ఎవరి పేరు ఫస్ట్ ఇచ్చిన? ఉప్పరి రమేష్ గారి పేరు ఫస్ట్ ఇచ్చిన. అయితే దీనికి కారణాలు ఉన్నాయి. చాలామంది అనుకుంటారు ఎవరైనా నాయకులు ఉంటే, చాలామంది నాయకులు, పెద్ద నాయకులు తప్పని చేస్తారు. కొన్నిసార్లు రాజకీయాలు తెల్లకుంటేనే మంచిగా, తెల్లనోనికే ఎక్కువ గౌరవం ఉంటుంది, తెల్లనోనికే ఎక్కువ ఓట్లు వస్తాయి, తెల్లనోనికే అందరూ మిత్రులుగా ఉంటారు. ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు పెద్ద 30-40 ఏళ్ళ రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే, నేను అధ్యక్షుడైనా, నేను రాష్ట్ర అధ్యక్షుడైనా నా మంచి వికారాబాద్లో ఉండాలి, నా మంచి ఆదిలాబాద్లో ఉండాలి, నా మంచి ఇక్కడ మొత్తము మా తెలంగాణ రాష్ట్రం పట్టు నా చేతులు ఉంటాయి. కొంతమంది అట్లా ఆలోచనట్లుంటుంది. నేను ఒకవేళ జిల్లా అధ్యక్షుడైతే మా ప్రతి మండలం నా మంచి ఉండాలని, అయితే నాకు మొత్తం జిల్లా నా పట్టులు వస్తుందని చాలామంది రాజకీయ నాయకులు అట్లా చేస్తారు. కానీ నా అభిప్రాయం వేరే. ఎందుకంటే నా మంచి అనగానే అదే రోజు, ఇప్పుడు ఆయన నా మంచి అంటే మీరందరూ నా మనుషులు కాదు. ఈయన ఎంపీ సార్ నా మంచి అంటే మీ అందరు మంచి ఎంపీ కాదా? ఆ నా మనిషి అనే కాన్సెప్ట్ ఉంటే
ఫస్ట్ ఖతమయ్యేటోళ్ళు అయినా తర్వాత నేను, దాని తర్వాత పార్టీ ఖతమవుతుంది. అయితే నా మనిషి అనే పదము తీసేయాలి ఇక్కడి నుంచి. నా మనిషి అనే పదం తీసేయాలి. అప్పుడే మనం ఎదుగుతాము, మన లీడర్ ఎదుగుతాడు, మన పార్టీ ఎదుగుతాడు. ఎంతోమంది నాయకులు కార్లో పోతుంటారు. ఒక్క కారు కాదు, 10 కార్లు. ఆ కార్లో 10 మంది ఉంటారు చుట్టూ, ఎప్పుడు వాళ్ళే ఉంటారు. అది నాయకుడికి కష్టమైతుంది. అందుకే నేను ఎప్పుడు కూడా ఒకటే కార్లో తిరుగుతా. ఎవరన్నా వచ్చి నా కార్లో కూర్చుంటే నీకు నష్టమవుతుంది, నాకు నష్టమవుతుంది అని ఎంతోమందికి చెప్పాడు. ఎందుకంటే అందరు కూడా అనుకుంటారు ఈయన ఎంపీ మనిషి, ఎంపీ ఈయన మనిషి అనుకుంటారు. కాదు, దాంతో నష్టమవుతుంది. చాలామంది సీనియర్ నాయకులు కూడా అట్లా ప్రవర్తిస్తారు. నేను అనుకుంటా రాజశేఖర్ రెడ్డి గారు కూడా అట్లా ప్రవర్తించరు. రాజశేఖర్ రెడ్డి గారికి కూడా నా మనిషి అనే కాన్సెప్ట్ ఉండదని నేను అనుకుంటున్నా. అందుకే పార్టీ బలంగా అవుతుంది. నేను రాజశేఖర్ రెడ్డి గారి పేరు తీసుకున్నది ఉదాహరణ కొరకే. నేను ఉప్పర్ రమేష్ గారి పేరు తీసుకున్నది ఉదాహరణ కొరకే. ఉప్పర్ రమేష్ నా మనిషి కాదు. మీరు ఎవ్వరు కూడా ఎవరు మనుషులు ఉండదు. ఓ సిద్ధాంతాన్నో ఓ పార్టీనో పాడాలి. మీరు నా మనిషి కూడా ఉండని అవసరం లేదు. మీరు రాజశేఖర్ రెడ్డి గారి మనిషి ఉండని అవసరం లేదు. మీరు పార్టీ మనిషి ఉండాలి. ఓ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న మనిషి ఉండాలి. అయితే ఇంకో ఉదాహరణ ఉప్పర్ రమేష్ గారు. ఆయన పేరు ఎందుకు ఇచ్చిందంటే పార్టీలో కొంతమంది కేవలం మంచోళ్ళు ఉంటే సరిపోదు. ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి పార్టీలో. నేను ఒక వ్యక్తి ఉదాహరణ చెప్తా. మన జిల్లాకు సంబంధించిన చాలా మంచి మనిషి, అస్సలు నిజాయితీ, బాగా పార్టీ కష్టపడతాడు. కానీ ఆయనతోటి నాకు మా పార్టీకి నష్టమవుతుంది. మంచి మనుషులు, పనిచేసే మనుషులు నిజాయితీతో ఎట్లా పార్టీకి నష్టమవుతుంది. ఉదాహరణ చెప్తాను. ఆ వ్యక్తి ఏదైతే ఉందో ఆయన నిజంగానే దేశభక్తుడు. 30 ఏళ్ల సంది పార్టీలు ఉన్నాడు. ఎవ్వరికి ఒక్క చీమను కూడా ఒక్కలేదు. ఆయన దేశభక్తుడు, రామభక్తుడు. నిజంగానే ఉత్త బయటికి కాదు, ఉండేది ఉన్నది. కానీ ఆయన దేశభక్తుడు, రామభక్తుడే కాక ఆయనకు అన్ని ఏ చెడు అలవాటు లేదు. చెడు అలవాటు అంటే తాగుడు, సిగరెట్ కాదు, ఛాయ్ కూడా తాగడు, ఆవు పాలే తాగుతాడు. చాలా మంచి ఆయన. ఆయనకు క్రికెట్ అంటే తెలియదు, సినిమాలు అంటే తెలియదు, రియల్ ఎస్టేట్ అంటే తెలియదు, అటు కాంగ్రెస్ వాడు తెలియదు, ఇటు టీఆర్ఎస్ వాడు తెలియదు. ఆయనకు తెలిసిందోందే దేశభక్తి మన నరేంద్ర మోడీ గారు. కానీ ఆయన ఊరి మిద్దె మీదకి వచ్చానుకో, రచ్చబండ దిక్కు వస్తే అందరూ పారిపోతారు. ఎందుకంటే ఆయన కంటే బోరింగ్ మనిషి ప్రపంచంలో దొరకడు. ఆయనకు రాజకీయాలు అవసరం లేదు. ఆయనకు సినిమాలు తెలియదు. ఆయనకు ఎవరు ఇక్కడ రైస్ మిల్ ఓనర్ తెలియరు, ఇక్కడ పంచన్ హాల్ ఓనర్ తెలియదు. ఆయన ఓన్లీ దేశభక్తి. ఆయన కంటే పెద్ద దేశభక్తి ఉండొద్దు, ఆయన కంటే ఎక్కువ రామభక్తుడు ఉండొద్దు గ్రామంలో. అదొక్కటే ఆయన ప్రాబ్లం. ఆయన మాట్లాడితే బోరింగ్. అయితే కేవలం మంచి మనుషులు ఉంటే కాదు, మనం అందరితో కలవాలి. రాజకీయాలలో ఉంటే దొంగతో కలవాలి, మంచోళ్ళతో కలవాలి, అవతలతో కలవాలి, యువతలతో కలవాలి, అందరితో కలవాలి. అంటే చాలా చాలా అవసరం. లేకుంటే ఎందుకంటే మనం బీజేపీ పార్టీలు ఉన్నాం. ఒకవేళ అటువంటి గుణాలు ఉంటే ఆయన పర్ఫెక్ట్గా విశ్వ హిందూ పరిషత్కో, సామాజిక సేవ దానికి సూట్ అవుతాడు. కానీ రాజకీయాలకు సూట్ కాదు ఒక మంచి వ్యక్తి. అయితే నేను ఆయన పేరెందుకు ఇచ్చిందంటే ఆయన అందరితో కలుస్తాడు, అందరితో కాంటాక్ట్ పెట్టుకుంటాడు. ఆయనకు క్రికెట్ అంటే ఏదో తెలుసు, రియల్ ఎస్టేట్ అంటే ఏదో తెలుసు, సినిమా అంటే ఏదో తెలుసు, ఆయనకు రాజకీయాలు తెలుసు, అందరితో ఉంటాడు. అది అంటే ఆయన చెడ్డోడు అంటలేదు, కానీ చెడ్డోడు అంటలేదు. అయితే అందుకే కానీ సంతోషం ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు అయిండు. అక్కడ కూడా సంతోషమే. నాకు మూడింటికి ముందు నేను చెప్పిన వాళ్ళ పేరు ఇవ్వలేదు, కానీ నాకంటే సంతోషం ఎవరికి లేదు. ఎందుకంటే ఆయనతో ఎవరని అనుకోగాను
అరే విశ్వేశ్వర రెడ్డి ఆయన మనిషి రాజశేఖర్ని పెట్టిందండి అనుకుంటే ఏమైతుంది నేను ఫస్ట్ నాశనం అయిపోతాను, లేకపోతే రాజశేఖర్ రెడ్డి ఫస్ట్ నాశనం అయిపోతాను. అందుకే సంతోషం పార్టీ నిర్ణయం తీసుకున్నందుకు. నేను ఇదే అప్పుడు వానపల్లి శ్రీనివాస్ రెడ్డి గారి ఫంక్షన్కి పోయి అందరం గట్టి చెప్తే అటు ఈటల రాజేందర్ గారు నవ్వుతున్నారు, ఇటు కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ రెడ్డి గారు నవ్వుతున్నారు, చంద్రశేఖర్జీ గారు ఏమంటున్నది నవ్వుతున్నట్టు చెప్పిండు. ఎందుకంటే ఎవరైనా చెప్తారా? ఆయన పేరు ఇయ్యందే ఆయన అయినది. అయితే నిజంగానే మనము నమ్మేది పార్టీని, మనం నమ్మేది ఒక సిద్ధాంతాన్ని. పార్టీ ఎవ్వరు కూడా మన మనిషి అని ఇంకట్టుకోవద్దు. మన్నించాలే, మీరు భోజనం చేయలేదు కానీ మన్నించాలేందంటే నేను భోజనం చేసిన. అందుకే ఒకటే విషయం మాట్లాడి నేను చేస్తాను. ఏంటంటే మన పార్టీకి ఉన్న శక్తి మనం గ్రహించలేము. మన ముఖ్యమైన శక్తి మన పూర్వీకులు చేసిన రాజకీయాలు, వాళ్ళ విధానాలు, శ్యామప్రసాద్ ముఖర్జీ కానీ, మదన్ మోహన్ మాల్వ్యానే కానీ, దాని తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి కానీ ఇప్పటి ఉన్న అది ఇంకా మన సిద్ధాంతాలు. మన బలాలన్నీ బలహీనతగా చూపెట్టింది కాంగ్రెస్. నేను అంబేద్కర్ను గెలిపించింది మనము. మదన్ మోహన్ మాల్వ్యా గారు అంబేద్కర్ను గెలిపించింది కులానా నుంచి. అంబేద్కర్ను ఓడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి ఎంతో ఇవన్నీ అవగాహన ఉండాలి. ఎన్నో ఉన్నాయి. ఇవాళ నేను బంగ్లాదేశ్ బార్డర్ గురించి ఒకటి వీడియో పెట్టిన, అదంతా తప్పక చూడాలి. అయితే ఇది ఎందుకు చెప్తున్నా అంటే వెనకట కండ బలమో లేకుంటే పైసల బలమో లేకుంటే ఈయనకు మంచి పేరుందనో ఇవన్నీ దీనివల్ల రాజకీయాలలో ఎదుగుతారు కొంతమంది. కానీ ఈరోజు మంచి పేరు ఉంటే సరిపోదు, కండబలం ఉంటే సరిపోదు, పైసల బలం ఉంటే సరిపోదు, అవగాహన ఉండాలి. ఎందుకంటే ప్రతి ఊర్లో లాస్ట్ విషయం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఊర్లో యువకులు 30 మంది యువకులు ఉంటే అందులో 30 మంది రోజు కలుస్తుంటారు. రచ్చబండ దగ్గరనో చాయ్ దగ్గరనో అలా 10-15 మంది రోజు పోయి చాయ్ తాగుతారు. వాళ్ళు అన్ని పార్టీలు ఉంటారు. ఆ 30 మందిలో అవగాహన ఎవరికైనా ఉంటుంది అనుకోండి, ఈ శ్యామప్రసాద్ ముఖర్జీ అన్న ఈరోజు చేసిన బార్డర్ కన్నా లేకుంటే అంబేద్కర్ను ఓడగొట్టిన కాంగ్రెస్ పార్టీ మీద అవగాహన ఉన్నోనికి మర్యాద ఉంటుంది. మీకు కూడా ఎవరన్నా మీరు నాకు తెలియదు చెప్తే నెక్స్ట్ టైం మీరు మాట్లాడి నేను మీ మీద గౌరవం పెరుగుతుంది. అంటే మనము అవగాహన పెంచుకుడు మన పార్టీ మీద, మన పార్టీ విధానం మీద తెలుసుకున్నది చాలా చాలా ముఖ్యం. రేపు ఎలక్షన్స్ గెలిస్తే ఏదో లీడర్ వల్ల కాదు, ఏదో ఎంపీ వల్ల కాదు, ఏదో ఎమ్మెల్యే క్యాండిడేట్ వల్ల కాదు, మన అవగాహన మన మీద. అది గిట్టుంటే నేను అంబేద్కర్ ఓడగొట్టిండ్రు, ఎమర్జెన్సీ తెచ్చింది, నేను ఈ అవగాహనతోటి నాకు టైం ఉంటే నేను లక్షలాది మందితో కలుస్తాను. నాకు టైం ఉండదు, ఎవరికి కూడా ఉండదు. అందరు కూడా 10, 20, 30, 100, 200 మంది కలవచ్చు. రేపు కరుడు కట్టిన కాంగ్రెస్ ఓన్ని కూడా మన దిక్కు మలుపుకోవచ్చు. రేపు పైసలకు ఆశించే టీఆర్ఎస్ ఓన్ని కూడా ఓటింగ్ అయితే మన చేపియవచ్చు. దానికి ఏంది మన శక్తి ఏంది? అవగాహన. అందరు బాధ్యత పెంచుకోవాలి. దాంట్లో నేను కూడా ఇంత మద్దతిస్తా. మనం అందరం చేస్తే ప్రతి ఊర్లో, ఎందుకంటే అవగాహన ఉన్నాడు ప్రతి ఒక్కడు మోడీ చేస్తాడు, ప్రతి ఒక్కడు బీజేపీ చేస్తాడు, ప్రతి ఒక్కడు జాతీయవాదం వాడిని గుండె కొడతాడు. అయితే అవగాహనతోటి మనం గెలుస్తాము 200%. నాకైతే సాధ్యం. ఏంటంటే కొడంగల్ గురించి నాకు తెలియదు కానీ వికారాబాద్ జిల్లాలో ఈ 3 అయితే మనం కలిసి పనిచేస్తే 200% 3 ఎమ్మెల్యేలు అవుతారు. మళ్ళీ డీలిమిటేషన్ 4 అయినా ఉండొచ్చు. డీలిమిటేషన్ అయితే 3 ఎమ్మెల్యేలు తప్పనిసరిగా అవుతారు. ఈరోజు లాస్ట్ విషయం ఏంటంటే ఊకే ఫోన్లు వస్తున్నాయి. ఏంటంటే ఏదో ఆ కేసీఆర్ బిడ్డే ఆ లిక్కర్ స్కామ్ ఆమె అక్కడ వస్తుందంట, వాళ్ళన్న ఇటు వస్తుందంట. నేను చెప్పిన బిడ్డ నువ్వు కేసీఆర్ కొడుకు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, మా దగ్గర మీరు వస్తే కాళ్ళు ఎరగొట్టి బయటకు పంపిస్తాము.
పోతే మీరు లిక్కర్ రాని కాంగ్రెస్ పంపారని మా దగ్గర ఒక్కడని వచ్చినా కూడా కాళ్ళు నిలబట్టి బయట పంపిస్తాము. ఇక్కడ ఈ రియల్ ఎస్టేట్ క్యాన్సర్స్ కాళేశ్వరం కుంభకోణాలు చేసిన వాళ్ళు ఒక్కరు కూడా నో ఎంట్రీ కాదు, గేట్ బయట దగ్గర కూడా రాని కాళ్ళు నిలబట్టి బయటకు పంపిస్తాం. మరోసారి తప్పనిసరిగా పనిచేద్దాం, కలిసి పనిచేద్దాము. భారత్ మాతాకి జై. భారతీయ జనతా పార్టీ మాజీ అధ్యక్షులు మాధవరెడ్డి గారు మరియు సభలో ఉన్నటువంటి పెద్దలు, సమయం లేదు కాబట్టి పేరు పేరున ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మరి గోషలో పూజ్యులు గురువులు వారి ఆశీస్సులతో ఈ కార్యక్రమాన్ని నడిపించినందుకు ముఖ్యంగా మాధవరెడ్డి గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేను బాధ్యత తీసుకున్న ఈ కొద్ది రోజుల్లో వారి ఆఫీస్ ఇప్పుడు ఏదైతే విషయాలు చెప్పారో అదే విషయాలు నాకు చెప్పారు. మీ పని పార్టీని నడిపించడంలో ఫస్ట్ నిన్ను ఎవరైతే వ్యతిరేకించినా లేదా దూరంగా ఉన్నా ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. తర్వాత పార్టీలో ఎవరైనా తప్పులు చేస్తుంటే, నెగిటివ్ చేస్తుంటే వాళ్ళని పాజిటివ్ సైడ్ నువ్వు నడిపించాలి. తర్వాత వారి ఏ కార్యక్రమంలో అయినా ఒక పని చేయాలన్నారు. అది ఇక్కడ ఉండే సీనియర్ నాయకులందరూ కూడా ఒక్కసారి మీ ఫోన్లు తీసి మీ ఫోన్లలో ఏదైతే జిల్లా సమాచారం ఉంటుందో జిల్లా అధ్యక్షుడి నుంచి దానిపైన మీరు ఆ గ్రూప్ పైన ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే దానిపైన ఒక పిన్ సింబల్ ఉంటుంది. ఒకసారి అందరూ దయచేసి సార్ నాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, మెయిన్గా సమన్వయ లోపం జరుగుతుంది, ఎన్నో కార్యక్రమాలు పార్టీ రోజు ఇస్తుంది, మనకి ఊపిరి తిప్పుకునేటువంటి కార్యక్రమాలు అవుతున్నాయి, ఒక కార్యక్రమం ముగించేలోపు ఇంకో కార్యక్రమం వస్తుంది, కాబట్టి సమన్వయ లోపం ఉండకూడదంటే అందరూ ఒకసారి మీ ఫోన్లో జిల్లా సమాచారం కానీ లేదా ఎంపీ గారు ముఖ్య వ్యక్తుల నుంచి సమాచారం మీరు పిన్ నొక్కితే ఆ గ్రూప్ మీ వాట్సాప్లో పైన ఉంటుంది. ఎన్ని వాట్సాప్లు మీకు మెసేజ్లు వచ్చినా ఈ గ్రూప్ పైన కనపడుతుంది. కాబట్టి మీరు కనీసం రోజుకు 2-3 సార్లు ఆ గ్రూప్ని చెక్ చేస్తే మరి సమాచార లోపం ఉండదని చెప్పేసి వారు నాకు ప్రాక్టికల్గా డిమాన్స్ట్రేట్ చేసి వారి ఆఫీస్లో నాకు చెప్పడం జరిగింది. అదేవిధంగా వారు చెప్పిన సూచనలు తర్వాత సంఘటన మంత్రి గారు ఏదైతే నాకు ఆల్రెడీ చాలా మందికి తెలుసు నేను జిల్లా అధ్యక్షులు అవుతాను, బట్ నాకు తెలియలేదు. 7:30కి ఈవినింగ్ టైం నాకు ఫోన్ చేసి చెప్పింది ఒకటే ఒక మాట అన్నారు, आप सबको मिलके जाते हैं क्या అన్న అంటే జాయింగే సార్ జరూర్ జాయింగే అని చెప్పాను. సో రాష్ట్ర పార్టీ అయితే ఇచ్చిందో సబ్కో అన్నప్పుడు దాంట్లో ఏంటంటే కొంతమంది పరిగెట్టి పనిచేస్తారు, కొంతమంది పరిగెత్తలేకపోవచ్చు, కొంతమంది సమయం ఇస్తారు, కొంతమంది సమయం వేయలేకపోవచ్చు, కొంతమంది ధనం ఉంటుంది, కొంతమంది అది లేకపోవచ్చు. మరి అందరినీ సమన్వయం చేసి మరొక సంఘటిత శక్తిగా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత నా పైన ఉంది. దాన్ని నేను శిరసా వహిస్తాను. తర్వాత ఆ సంకల్ప బలం గట్టిగా ఉంది. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే భారతీయ జనతా పార్టీకి ఉందో ఆ సంకల్ప బలంతో నేను ఖచ్చితంగా పనిచేస్తాను. వికారాబాద్ జిల్లాలో ఈరోజు మన చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు వారి నోటి నుంచి వచ్చింది ఏంటంటే 3 అసెంబ్లీలు మనం గెలవబోతున్నామని. అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. తర్వాత మన ప్రహ్లాదన్న గారు అన్నారు మొన్న కుక్కచెర్ల వెళ్ళినప్పుడు ప్రతి మండలంలో కనీసం మన టార్గెట్ ఏంటంటే 10 సర్పంచులు. సో 10 సర్పంచులు ఖచ్చితంగా మనం ఈ రోజున గెలిస్తే తర్వాత మనము ఏదైతే ఈ చేవెళ్ళ వికారాబాద్ జిల్లా చైర్మన్ జిల్లా పరిషత్ చైర్మన్ మా గుత్తాధిపత్యం అనుకుంటున్న కుటుంబాల నుంచి మనము విడిపించి మరి జిల్లా పరిషత్ చైర్మన్ కూడా భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించాలనే దృఢమైన సంకల్పం ఈరోజు జిల్లా పార్టీకి ఉంది. మరి మీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇంకొక మాట చెప్పాలి, ఏదైతే మాధవరెడ్డి గారు ఉన్నారో ఆయన గత 1 ఇయర్ చాలా చక్కగా పార్టీని పరుగులెత్తించారు. తర్వాత నేను చాలా నూతనమైన వ్యక్తిని, రాజకీయాలు తెలియకపోయినా కూడా వారు నన్ను పార్టీలో చేర్చుకొని మరి పార్లమెంట్లో కింది స్థాయిలో బూత్ స్థాయిలో పనిచేయడానికి నాకు అవకాశం ఇచ్చారు. ఆ పార్లమెంట్లో జరిగిన పని ఏదైతే ఉందో నేను బూత్ స్థాయిలో చేసిన పని ఈరోజు మరి రాష్ట్ర పార్టీ దృష్టికి మరి జిల్లా పార్టీ దృష్టికి రావడము జరిగింది. మాధవరెడ్డి అంటే దాదాపు నేను జిల్లా అధ్యక్షుడు కావాలని నా మనసులో వచ్చినప్పుడు ఒక 2 గంటలు ఆయన ముందు మాట్లాడాను. ఏం మాట్లాడంటే మీరు ఉండండి, మీరు ఆల్రెడీ చేస్తున్నారు, మీరు చక్కగా సమన్వయం చేస్తున్నారు కాబట్టి
మీకు ఏదైతే టైం కన్స్టెంట్ ఉందో అదంతా మేము షేర్ చేసుకుంటామని చెప్పేసి వారిని అడగడం జరిగింది. బట్ అయినా కూడా వారు ఇక్కడ వికారాబాద్ పట్టణంలో ఇప్పుడు సీనియర్ లాయర్ కావడము, వారికి ఉన్న సమయం రిస్ట్రిక్షన్స్ వల్ల, కన్స్టెంట్స్ వల్ల మరి ఈ అవకాశాన్ని నాకు ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీరు ఏదైతే కార్యకర్తలు మరి జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం నా పైన పెట్టిన నమ్మకాన్ని నెరవేరుస్తాను. ఖచ్చితంగా పార్టీని, ఎవరైతే పార్టీ కోసము నిరంతరం శ్రమిస్తున్నారో వారందరినీ కూడా గుర్తించి మరి వాళ్ళని పై స్థాయి, జిల్లా స్థాయి, పార్లమెంట్ సభ్యుల స్థాయి వారి దృష్టికి తీసుకెళ్లడము, రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్లడం నా బాధ్యత. నేను కేవలం ఒక అనుసంధానకర్తగానే ఉంటాను కాబట్టి నా వల్ల ఏ వరకు కూడా ఏ కార్యక్రమం కూడా నేను జిల్లా అధ్యక్షుని చేయను. కేవలం సమన్వయం చేయడం నా పని. కాబట్టి దీన్ని నేను ఇంకా కూడా లోతుగా అవగాహన చేసుకొని సార్ అన్నట్లు ఎంత అవగాహన వస్తే అంత సమన్వయం అవుతుంది. మరి ఈ అవకాశం సమయం అయిపోయింది కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎస్పెషల్లీ పతంజలి యోగా గురువులు, తర్వాత పూజ స్వామీజీలు, మరి మా శారద హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, మరి 20 మండలాల నుంచి ఒక్కొక్క మండలాధ్యక్షులు మరి వారు పొద్దున్నే లేచి చాలామంది వారి కార్యకర్తలను తీసుకొని వచ్చి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకంటే మండలాధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా सर्वमेव तेन प्राप्नोति सर्व